అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం. మరి పట్టు విడుపు సమయాలు ఏంటి, ఆ రోజు గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి సూర్యగ్రహణం 17న అంటున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది? ఏ రాసుల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండబోతుందా? ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు చాలా పద్ధతులు ఫాలో అవుతుంటారు. మరి వాళ్ళు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? ఒకసారి దీని గురించి పూర్తి వివరణ గురువు గారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఇండియాలో అయితే ఈసారి సూర్యగ్రహణం లేదు. లేదా దాని ప్రభావం ఏమి లేదు, ఎక్కువగా లేదా కొంత అసలు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. అంటే ఏంటంటే, గ్రహణం సమయం ప్రభావం మన మీద ఉంటేనే మనం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా సౌత్ అమెరికా, విదేశాల్లో ఉంది, మనకి లేదు. సో మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఎంతైనా ఖగోళంలో జరుగుతున్న ప్రభావం రాసుల మీద కొంత చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి పంచగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణం ఇది. పంచగ్రహ కూటమి, అవును. దీని వలన 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి. అలాగే మనం ఆ రోజు కామాఖ్యలో అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అని ఒకటి హోమం కూడా చేస్తున్నాం. 17, 18, 19 తేదీ. ఎవరైనా వచ్చి అందులో జాయిన్ అవుతారంటే కూడా కింద ఇచ్చిన నెంబర్లకి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క రాశి వారికి లాభాలు ఉంటాయి, జాగ్రత్త ఉంటుందండి ఈ పంచగ్రహ కూటమి అండ్ మనకి దీనివల్ల. అయితే దేశకాల పరిస్థితుల్లో మాత్రం చాలా డ్రాస్టిక్స్ అన్ని కూడా. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనకి చూడండి, గోల్డ్ రేటు 1,85,000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, మళ్ళీ పెరుగుతుంది. ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది. పంచగ్రహ కూటమి 3 సార్లు రావడం జరుగుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్. బికాస్ ఆఫ్ 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం వల్ల, పంచగ్రహ కూటమిలో గ్రహణ ప్రభావం రావడం వల్ల షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పుకున్నాం మనం ఎప్పుడో. దాని పరంగానే ఈ షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడం, దానివల్ల విపరీతంగా తగ్గడం, అబ్నార్మల్గా పెరగడం 1కి 10 సార్లు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదో పెరిగింది కదా, అయ్యో ఏదో తగ్గిపోయింది కదా అని భయపడాల్సిన, ఏదో ఒక్కసారి కాదు, 1కి 10 సార్లు అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు మనం రాసుల జోలికి వస్తే కనుక, ముందుగా మేషం తీసుకుంటే, మేషం వారికి ఏకాదశంలో గ్రహణం మంచిదే. ఏకాదశంలో మేషం వారికి మంచిదే, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ప్రాపర్టీ మీద అప్పు తీసుకునేటప్పుడు, కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభం వారికి దశమ స్థానంలో గ్రహణం అనేటువంటిది, దశమ స్థానంలో అధిక గ్రహాలు, పంచగ్రహ కూటం అనేటువంటిది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. అండ్ అలాగే ఏదైనా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, వివాహం కోసం చేసే ప్రయత్నం లభిస్తుంది, అప్పులు లభిస్తాయి వీళ్ళకి దశమ స్థానంలో గ్రహణం పడ్డప్పుడు. కాకపోతే ఏదైనా అగ్రిమెంట్స్, సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు, కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తుండాలి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే, వీళ్ళకి 9వ స్థానంలో అధిక గ్రహాలు కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్, లేకపోతే ఏదైనా పిహెచ్డీలు చేయడానికి బాగుంది. కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, మనీ ఏదైనా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి ముందుగా డబ్బులు ఇస్తే వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. అటువంటివి కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే వివాహం విషయంలో, వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా మిథునం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటకం వారికి న్యూట్రల్ గా ఉంటుంది. అష్టమంలో గ్రహణం అనేటువంటిది కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, కొన్ని లాభాలు కూడా ఉంటాయి చెప్పాలంటే. అయితే వీళ్ళకి కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరికైనా అప్పు ఇప్పించే విషయంలో వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లోనే జాబ్ లో కొంత చేంజ్ అనేది చూపిస్తుంది. కర్కాటకం వారికి 7వ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ, అక్కడ ఎప్పుడైతే మనకి ఈ గ్రహణం ఏర్పడుతుందో, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇది కొంచెం జీవిత భాగస్వామి పేరు మీద, అలాగే వద్దన్న ఎక్కువ మంది పార్ట్నర్స్ జాయిన్ అవుతా ఉండము, ఎక్కువ సంబంధాలు రావడం, ఈ ఎక్కువ సంబంధాలు వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఏదో సంబంధం లేని ఇచ్చేయడం లాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి, అది చూసుకోవాలి. అయితే వీళ్ళకి కూడా కొంచెం, కర్కాటకం వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు వెళ్ళడానికి అనుకూలత, సింహం వారికి కొంచెం ఈ అనుకూలత, అంటే ఉద్యోగ సంబంధించిన అనుకూలత, ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే వీళ్ళు ఏంటంటే, సింహం వారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. ఇక కన్య వారికి కనుక చూసుకుంటే, 6లో గ్రహణం చాలా మంచిది. 6th house అంటే ఏంటంటే శత్రువుపై జయము, కాంపిటీషన్స్ లో బాగా రాణించడము,
అలాగే మనకి మరొక విషయం ఏంటంటే వీటితో పాటు వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా లభిస్తాయి. అంటే ఉద్యోగ పరంగా దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఇక తులవారికి గనక చూసుకుంటే పంచమ స్థానంలో గ్రహణం కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు, ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే అమెరికా కంట్రీస్ లో వస్తుంది కాబట్టి అట్లాంటా ఇట్లాంటి వాటిలో వస్తుంది కాబట్టి విదేశాలలో నివసించేటువంటి వారు ప్రత్యేకంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానం ఫారెన్ గర్భిణీ స్త్రీల మీద జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఆ దేశాల్లో ఉండేటువంటి వారు. అండ్ అలాగే కొంచెం రకరకాల ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం, రీసెర్చ్ మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 4వ స్థానంలో గ్రహణం. ఇది ఇచ్చే పాజిటివ్ ఏమిటి అంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి లేదా బయట దేశాలకు వెళ్ళి అక్కడ రెసిడెన్సీ పిఆర్ అంటూ ఉంటారు, అటువంటి వాటికి బాగుంటుంది. కానీ కామన్ గా వీళ్ళు ఇక్కడ ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు మిషనరీస్ చూసుకొని తీసుకోండి. అండ్ వీళ్ళకి కూడా కొంచెం వివాహ విషయాల్లో అనుకూలత ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఏదో ఈజీ మనీ వస్తుంది కదా అందుకోసం తొందరపడి చేస్తూ ఉంటారు. అటువంటి ఇవి మాత్రం చేయకూడదు. ఇక ధనస్సు వారికి 3వ స్థానంలో గ్రహణం, 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటి చాలా మంచిది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మెయిన్ గా ఈ 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇల్లు మారడం, ప్లేస్ మారడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అదే విధంగా కొంచెం ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల కోసం కూడా కొంతవరకు మార్పులు అనేవి చూపిస్తున్నాయి. అలాగే మకరం వారికి కనుక చూసుకుంటే 2వ స్థానంలో అధిక గ్రహాలు, పంచగ్రహ కూటమి ఇవన్నీ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అదే విధంగా కుటుంబ సభ్యులతో కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా వస్తాయి. బికాస్ ఆఫ్ మార్స్ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ మార్స్ అండ్ మెర్క్యూరీ కూడా ఉన్నారు కాబట్టి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కొంచెం ఎప్పటి నుంచో సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రుణాలు లభిస్తాయి, రుణాలు కూడా కొంచెం క్లియర్ అవ్వడం జరుగుతుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే వీరు ఏంటంటే మకరం వారు పర్టికులర్ గా వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే అధిక గ్రహాలు ఉన్నాయి, గ్రహణం అక్కడే పట్టింది కాబట్టి కొంచెం ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది మానసికంగా, లేకపోతే ఏదో ఎక్కువ ఎంజాయ్ చేసే స్ట్రెస్ అయిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాల్లో ట్రై చేస్తే ఉన్నదానికంటే ఖచ్చితంగా బెటర్మెంట్ అవుతుంది వీరికి. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో గ్రహణము, 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు వద్దనుకున్నా సరే ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి రావడం, వద్దన్నా సరే వేరే వారికి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు మెయిన్ గా మరి జాగ్రత్తలు కూడా ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్ గా ఇది కొంచెం ఈ సంతానము లేదా మిత్రుల వల్ల, లేకపోతే ఏదైనా ఒక వాటర్ ప్లేసెస్ కి వెళ్ళడం వల్ల ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ కూడా చేయవలసినటువంటి దేవతారాధన కానీ, దీపం కానీ, దానాలు కానీ ఏంటంటే బియ్యము 1 కేజీ తీసుకోండి. ఎన్ని కూడా కేజీ బియ్యము, కందులు, మినుములు, నువ్వులు అండ్ గోధుమలు కేజీ ఇవి కనుక దానంగా ఇస్తూ, దీంతో పాటు చిన్న చిన్న ఇవి దొరుకుతాయి మెటల్స్ లో, రాగి కానీ ఏదైనా సరే, లేదంటే సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ. చాలా మంది వెండి ఇస్తుంటారు, బట్ ఇప్పుడు వెండి కొనుక్కుంటే అంత ఇది లేదు కాబట్టి సూర్య చంద్ర ప్రతిమలు ఉండేటువంటి వాటిని దానం ఇస్తారు. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే చిన్న నాగపడిగలు ఒక 2 కలిపి స్వయం పాకం అంటారు, స్వయం పాకం లాగా కూడా ఇవ్వచ్చు. ఈ చెప్పిన పప్పులతో పాటు ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే ఎక్కువ ప్రభావం ఉందో, ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మేషానికి మంచిది, వృషభానికి మంచిది, అండ్ కన్యకు మంచిది, కర్కాటకానికి న్యూట్రల్ అని చెప్పుకున్నాము. అలాగే ధనస్సుకు 3వ స్థానంలో మంచిది అని చెప్పుకున్నాం. కానీ మిగతా వేరే రాశుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు గనక పరిహారం చేస్తూ ఉంటే మంచిది. అట్లాగే వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి రాశులు ఏంటంటే కుంభంలో జరుగుతుంది కాబట్టి కుంభము, మకరము అండ్ ధనస్సు అండ్ మిథున అండ్ కన్యా రాశి, తులారాశులు జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిహారం పాటిస్తే మంచి ఫలితాలు సరిపోతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.